ఇంత ఇంత రుబాబు ఇంత గల్లే ఎగరేసుకొని అంటే ఇట్లా చేయడం అసలు అంటే ఏంది మీ ధైర్యం? గల్లే ఎగరేసుకుని ధైర్యం అంటే అది కాదు భయ్యా. ఈ బర్ల పని చేసుకునే మీరు, బర్ల పాలు పిండుకునే మీరు, పిడికలు కొట్టే మీరు, గీ రౌడీజం ఏంది మరి? సో మీ ఖాందాన్లో కూడా రౌడీజం చేసిన వాళ్ళు ఉన్నారట. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని మనం ఫ్యామిలీ ఏ రకమైన లెక్క మనం ఫ్యామిలీ స్కూల్లో మీకు టీసీ కూడా ఇచ్చి పంపించారని విన్నా. అదే ఆడేం చేసిరు, ఆడే గణకరం చేసిరు. టీసీ ఇచ్చిందా అంటే సార్ మంచిదా కూడా अरे बेटे हमारे से हुशारी नको कर घर के सामने चिंगारिया घर पर रिश्तेदार फोटो पुलार डाले गुड़ा गनशाटू पेट्टिंडंटे स्पाट रूटे मनदी सपरेट హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో ఇప్పటి వరకు చూసిన ఇంటర్వ్యూలో ఒక లెక్క, ఈ ఇంటర్వ్యూ మరో లెక్క. సో ఎందుకు అనుకుంటున్నారా? హైదరాబాద్ గషాన్ గౌలీగూడక గన్ షాట్ భరత్ యాదవ్తో ఈరోజు నా ఇంటర్వ్యూ. సో మనిషి ఎంత బంగారమో అంటే కనపడడానికి చాలా అంటే ఇట్లా కొట్టేటట్టుగా కనిపిస్తాడు, కానీ మనసు చాలా బంగారం. సో ఆ బంగారాన్ని మీకు ఇలా పరిచయం చేయబోతున్నాను. అన్న నమస్తే. నమస్తే భయ్యా. జయభవాని. జయభవాని భయ్యా. నిజంగా మీరు మా ఆఫీస్కి రావడం నాకు మస్తు సంతోషంగా ఉంది. సంతోషం ఏముంటుంది భయ్యా, అందరితో కలిసిమెలిసి ఉంటే అదే పెద్ద ఖుషి. యా, గౌలీ కూడా గన్ షాట్ జట్టి భరత్ యాదవ్ అంటే నిజంగా ట్విన్ సిటీస్లో తెలియని వారు అంటూ ఉంటారు అనుకున్నాను నాకు తెలిసి. కరెక్ట్, వాస్తవం భయ్యా. అది ఇంత ఫేమస్ ఎట్లా అయ్యారా మీరు? ఫేమస్ అనేది ఇంట్లో కూర్చొని టీవీ నైన్ చూస్తే రాదు భయ్యా. మనం అట్లా పబ్లిక్లో తిరుగుతాం, 10 మందిలో తిరిగినాం, ఇక 10,000 మందిలో మనం యాడ్ చేస్తారు. ఓకే, అంటే ఎక్కడికి పోయినా ట్విన్ సిటీస్లో మిమ్మల్ని మస్తు గుర్తుపడతారు, చిన్న నుంచి పెద్ద. ఒక ఇంటర్వ్యూలో విన్నా నేను, ఇంత ఫేమస్ ఎట్లా అయ్యారని ఆయన అడిగినప్పుడు, అరే అప్పుడు మస్తు చిచోరగాన్లాగా తిరగడం అంటే ఏంది అసలు, ఏం చేశారని. చిచోరా అంటే ఏజ్ ఎట్లుండే అంటే 96, 97లో ఇంకా మనం ఎంతుండే అప్పట్లో ఒక 16 ఏళ్ళ పూర్వలం, 15 ఏళ్ళ పూర్వలం. ఇంకా అప్పుడే 70s ఇచ్చేసినారు. చిచోరా అంటే ఇక మీకు తెలియని బాయ్, నలుగురం కలిసినమ్మా, రాళ్ళు పట్టినమ్మా, చెట్టు మీద కొట్టినమ్మా, కాయలు తెంపినమ్మా, అది చిచోరా. హకీకత్ ఎట్లుంటుంది, మారినమ్మా, పబ్లిక్లో ఉన్నమ్మా, అది చిచోరా టైంలో అది ఉండే. ఏడ మన పండుగలను తెంగిపోగలని ఆ దోసు కొట్టినా మనం కొట్టిన పాపం ఆడు తిన్నాం మేము తిన్నట్టు అన్నట్టు అది చిచోరా లెక్కలు అనుకో. చిల్లర లెక్కలు అలాగ ఉంటాయి, ఆడిగడ ఎత్తుక తినే లెక్కలు అవి చిల్లర. చిచోరా లెక్కలు ఇట్లా ఉంటాయి. ఓకే, అంటే ఒకప్పుడు అంటే మీరు అన్నట్టు అంటే 90sలో కానీ 2000కి బిఫోర్, సో యాదవ్ల హవా భాగ్యనగర్లో మస్తు ఉండే, ఏడ చూసినా వాళ్ళదే నడుస్తుండని చెప్పి. అంటే ఆ రుబాబ్తోట ఈ చిచోరా గొడవలు కానీ మీరు ఇట్లా ఈ రౌడీజం చేసింది? భయ్యా నేను చెప్తాను, అప్పట్లో సమరసింహారెడ్డి, రెడ్డి, నాయుడ్స్ వస్తుండే. తర్వాత యాదవ్స్ అనేది ఒకటి చూపెట్టినాం. ఎందుకంటే యాదవ్లు చెప్పుకోరు, ధర్మం ఏడుండి ఆడనే గొల్లోడు ఉంటాడు. ఎందుకుంటుంది అంటే యుద్ధం మీకు తెలుసో తెలియదో, 100 మంది కౌరవులు ఎక్కడున్నా 5 మంది ధర్మంతో కొట్లాడే యుద్ధం వాళ్ళకే ఇంకా యాదవ్ ఉంటాడు. ఆ యాదవ్ పేరే కిషన్ అంటారు. శ్రీకృష్ణ కులంలో పుట్టిన వాళ్ళం, మళ్ళీ మాకెట్లుంటుంది. కానీ మా ఎంబడి 12 కులాలు ఉంటాయి, అందరితో కలిసిమెలిసి ఉంటాం. ఏమరా కాక అంటే చెప్పు మామ, చలు తాగినామా, తిన్నామా, పొద్దుగాల లేస్తే హైదరాబాద్లో ఏంషాన్ ఇరానీ చాయ్, బిస్కెట్ సబ్కే సాత్ బాత్ కరే, అదే ఖుషి. మాకు ఇప్పటికి తెలియదు భయ్యా, గాన్ని ముంచు గిన్ని ముంచు గిన్వి గాన్వి ఏ పైల్వాన్లో చెప్పుకోం. ఎందుకంటే ఆ పని అప్నిజా ఏ పైల్వాన్ అన్నా రాని. బహుశా ఈ కాక అనే వర్డ్ కూడా యాదవ్ నుంచే పుట్టిననిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ యాదవ్లలోనే యాదవ్లలోనే ఉంటుంది. యాదవ్లలో ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు మా నాయన తమ్మునికి అయితే మేము కాకనే అంటాం. చిన్ననైనా విన్ననైనా మన తన రాదు. ఆ చిన్ననైనా బాబాయిలు అంటే అది బయట. కాకా అంటే ఇట్లా షాన్లా కలర్ ఎగరేసుకోవాలి ఇట్లా, మా కాకరా మా ఎంబడి ఏమంటున్నారా బెటే सबसे करना हमारे से नहीं करना है होशियारिया अंटाम
అదేంటంటే అది ఒకటి ఉంటుంది, అది అర్థింగ్. నువ్వు 1,00,000 రూపాయలు ఫోన్ కొన్న ఛార్జర్ ఎందుకు ఉంటుంది? ఫోన్ ఎంత ఉంటుంది, ఛార్జర్ ఎంత ఉంటుంది, వైర్ అని కరెంట్ అయితే పెట్టాలి కదా. ఆ కరెంటే మాకు కాకుండా సపోర్టింగ్. ఓకే. సో ఇంత ఇంత రుబాబు, ఇంత గల్లే ఎగరేసుకొని అంటే ఇట్లా చేయడం అసలు అంటే ఏంది మీ ధైర్యం? గల్లే ఎగరేసుకుని ధైర్యం అంటే అది కాదు భయ్యా. ఒక బర్ల పని చేసినోండి మజా అలాగుంటుంది. ఎందుకంటే ఆయనకి సీకట్లనే వెలుతురు చూపెడతాం, 10 మందికి లోవకు ముందే పాలు పోస్తాం. అదే ధైర్యం మనకు. ఏం చేస్తున్నావురా, హార్డ్ వర్క్. మనం కూడా సాఫ్ట్వేర్ గిఫ్ట్వేర్ అన్న వాళ్ళని కూడా మనం ఏమంటాం, హార్డ్ వర్కర్స్. ఏ వర్క్, బిజినెస్ ఏది మిల్క్, పాల పూర కానీ నల్లగా ఉంటా, గట్టిగా ఉంటా, ఏడికైనా వస్తా, ఎప్పుడన్నా వస్తా. ఈ బర్ల పని చేసుకునే మీరు, బర్ల పాలు పిండుకునే మీరు, పిడికలు కొట్టే మీరు, మరి గీ రౌడీజం ఏంది మరి? రౌడిజం ఎందుకు చేస్తాం భయ? రౌడిజం అంటే ఇట్లనే దోస్తాన్లా అవి అయినాయి. పబ్లిక్ ఇక నరం మీద నాలుగే పెట్టేసింది ఆ పేరు, రౌడీ రౌడీ అని. అంతే ఇక అప్పట్లో ఇక పాత పోలీసు కూడా ఖతర్నాక్ ఉండే. మరి జైలుకి ఎట్లా పోయి ఎందుకు పోయారా మీరు? జైలుకు దోస్తు గురించి పోయినా భయ, దోస్తాన్లా. అచ్చా, దోస్తు గురించి జైలు పోయారు? దోస్తానా దీనికి మస్తు స్టోరీ ఉంది అయితే. పెద్ద కథలు ఉన్నాయి. ఇక కుమ్రెల్లి జాతర వస్తుంది, ఇక ఆ కథ ఒకసారి చెప్పరా? పట్టుకోవాలి. కథ చెప్తారా ఏదైనా కొంచెం? ఇంత కథ ఏం లేదు భయ్యా, నలుగురం కలిస్తే ఇప్పుడు ఏమన్నా భయ్యా ఒక ఇంటర్వ్యూలో ఇట్లా అన్నారు చిచ్చోరా అని, గదే చిచ్చోరా లెక్కలలో కొడుతుండే. కానీ మనకి ఏముండే అంటే కొట్టిరా అని, పొడిచిర్రా, చంపిర్రా, ఏం చేసిర్రు అసలు? మాకు గుద్దుకే చాలు భయ్యా. అది అంతే బా. చెప్పేటోడు చెయ్యడు, చేసేటోడు చెప్పాడు. काबिज अंदे हाँ सिंगल पसले होगा फाइट तो असली रहता यादव बोलते टक्कर पे बोलते लेकिन మేము పెరిగిన ఎట్లుండే అంటే మా బచపన 12 కులాలలో తిన్నాను నేను. మాది అట్లుంటుండే, పొద్దువాల లేస్తే అయ్యా అమ్మ అనుకుంటే వెళ్ళిపోవాలి. అక్కడ పన ఓంది కాదు, जो उचारी करा उन्होंने वहीं गया. उसलिए अपन क्या प्यार मोहब्बत में अपन सबको काम है यहाँ है. ఇప్పుడు నువ్వు పిలిచిన కారణం కూడా ఏముంటుంది కాక, ఒక వ్యక్తి 10 మందిలో ఉన్న 10 మందితో ప్రేమతో మాట్లాడతాను, మీకు నా పేరు వచ్చింది వచ్చి మీరు నాకు పిలిచి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. పిరిపి నువ్వు చెప్పగానే నేను వచ్చిన, ఎందుకంటే మనం అందరితో మంచిగా ఉండాలి. సో మీ కాందాన్లో కూడా రౌడీజం చేసిన వాళ్ళు ఉన్నారట మా కాక చూసుకొని మీరు ఈ దందా స్టార్ట్ చేసిన నేను నిజానా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని మనం ఫ్యామిలీ ఏఆర్ రెహమాన్ లెక్క మనం ఫ్యామిలీ మ్యూజిక్ల మీద ఆడం, మన సెల్ఫ్ డిఫరెంట్. ఇప్పుడు మా కాకను చూసుకొని నేను ఏడవడతాడు కొడితే 10 మంది వస్తారు 20 మంది వస్తారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే గతంలో ప్రకాష్ యాదవ్ ఆయన పేరు చెప్పుకొని ఈ రుబాబ్ చూపించారని చెప్పి నేను ఎప్పుడే కానీ మా పెద్దోళ్ళ పేరు చెప్పకపోతుండే, చేసినాక ఆటోమేటిక్ అర్థమైతే కిస్కాపేట కాక కూడా చేసిండా ఆయన తిన్ సిటీ మంచి పైల్వాన్ మంచి రౌడీ షీటర్. అప్పటి వాళ్ళు 10 మందికి అన్నం పెట్టిన వాళ్ళు పైల్వాన్లు 10 మందిలో ఉంటుండే. అవే అసలు ఇంతకు నాకు ఒకటి అర్థం కాదు, ఈ మధ్యలో వాళ్ళు చూసినా కూడా ఆ పైల్వాన్ అని ఒక పేరుకి వెనక తోక పెట్టుకొని తిరుగుతారు. మరి పైల్వాన్ అని ఎవరిని అంటారు అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడున్న చిచ్చోరగాళ్ళనా అప్పుడున్న పైల్వాన్లనా? ఇప్పుడు ఎవరు చూసినా పైల్వాన్ అని వెనక పేరుకి ఒక తోక వేసుకొని ఆ ఫ్లెక్సీలు పెట్టుకొని బర్త్డేలు రాగానే మొత్తం ఇట్లా ఒక పెద్ద పెద్ద ఏంది కటౌట్లు పెట్టుకొని ఫోటోలు దిగి ఆ కాలు వెనకకేసి ఒక కద్దరు సొక్కేసి లోపల ఒక ఏంటి ఒక చైన్ వేసి ఇంత దొడ్డుది, ఇటో బ్రాస్లెట్ ఇటో బ్రాస్లెట్, రాల్డో వాచ్ 3 ఉంగరాలు పుల్లలు అవి కూడా చెప్పు. ఏంది కదా ఏందని కాదు, మీ ఉమర్ ఏముంటుంది కాక? నాది 29. నాదైతే 42 కంప్లీట్ 43 రన్. మా పాత పైల్వాన్లకు గురించి నేను చెప్పగలుగుతా. అప్పట్లో టెక్స్ లేదు, ఏ టెక్సులు లేవు, కానీ పైల్వాన్ బోలోతో 10 జనంకు కిలాతే. ఓ పైల్వాన్ అనే వ్యక్తి పేరు ఎందుకు వస్తుంది అంటే 10 మంది కడుపు దూసి 10 మందికి నిలబడుతుండే. మనోళ్ళ దాకా వస్తే ఆయన కొట్టినోడు పైల్వాన్, ఓని పడితే అన్ని చిల్లరగాని లెక్క ఓట్లాడాడు పైల్వాన్ అన్నారు. పైల్వాన్ దంగల్లా లంగోడు కట్టిన ఒక పైల్వాని చేత అలా ఉంటుంది. ఓ రౌడిజం యోగి ఫిలింలా ఏదో ఆ సినిమాలలో చూపెట్టిన అలా ఉంటుంది, రియల్ అలా ఉంటుంది. రియల్ మాట్లాడితే కొంతమందికి సురుకులు పడతాయి, కానీ ఆ పైల్వాన్ల గురించి మనకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మన ఇంట్లోనే మనం పైల్వాన్లో మా వాళ్ళే పెద్ద పైల్వాన్లు. గౌలిగూడలో నువ్వు ఇంటికో పైల్వాన్ వెళ్తాడు.
ఓకే. అయితే మీరు కూడా దంగల మేము దంగల్ చేసిన, ఆ, రోడ్ ఫైటర్ చేసిన, అన్నీ చేసినాం. కానీ ఇప్పుడు ఒక టైం వచ్చింది, మారిపోయే సమయం అనేది వస్తుంది కదా, మారినాం. ఓకే. సో ఈ మార్పుకు ముందు అంటే గతంలో అంటే ఏమైనా పొడిచిరా మీరు ఎప్పుడైనా? పొడిసూడులు ఇట్లా ఏమైనా జరిగినాయా? అవి అయినాయి భయ్యా. మరి పొడిసూడు అంటే జనరల్గా కొన్ని కొట్టాలంటే మస్తు ధైర్యం కావాలి. ఇక పొడిసూడు అంటే ఆడు తీసి మార్క్ అయిననే ఉండాలి. ఏం భయ్యా? కొట్టాలంటేనే మస్తు గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఇక పొడిసూడు అంటే ఆడు తీసి మార్క్ అనేవి ఉండాలంటున్నా. తీస్మినార్ ఖాన్, జేమినార్ ఖాన్ కాదు, పే మీదకి వచ్చిందనుకో నెత్తి కొడితే కథం అదే వలుగుతే పొరిచింది అంటారు. డొక్కల మీద కొడితే వాడు అరుగుల మీద పడతారు చూడు, ఆడ దిగితే అదే పొరిచింది అంటారు. बगैर हथियार पे लड़े से वाले अपन बोलते हथियार लगा, हथियार पकड़ के मैं उसको 32 को मारा, 35 को मारा, అన్నోడు వేస్ట్ కాక ఏది ఉన్నా ఓపెన్ ఉండాలి, ఏంటంటే ఇవన్నీ వద్దు, మంచిగా ఉండాలి. సో అప్పట్లో మస్తు బంగారం వేసుకొని తిరుగుతుండేట మీరు. మరి ఇప్పుడు ఏందే ఒక్కటి కూడా కనబడతలే నాకు సరిగ్గా. బంగారం ఇప్పుడు ఈ చూస్తే మాత్రం ఒక్కొక్కరు కిలోలు వేసుకొని తిరుగుతారు. అవు కాక మరి వాళ్ళని చూస్తే మీకే అనిపిస్తుంది? నాకు ఏమనిపించదు, ఖుషి అనిపిస్తుంది. ఇవాళ అలా టైం ఉండాలి వేసుకుంటున్నారు. నా టైంలో నేను వేసిన ఇరిసబెట్టేసిన. అవే ఎందుకు ఇడిసబెట్టారు? ఇక ఇదేగా హెల్పింగ్, మనోళ్ళ గురించి పోతా, మన ఫ్యామిలీకి హెల్ప్ చేసినాం, మనోళ్ళకి పోయినా ఇక మనోళ్ళే మనకు దోకైతే ఇక మనకి ఎట్లా అనిపిస్తుంది. టైం వస్తుంది, 2 నిమిషాలు కాదు, ఇప్పుడు కూడా ఒక జాగా అమ్మినామా అంటే కిలో కాదు 3 కిలోలు కూడా వేయచ్చు. కానీ ఆ కిలోలు వేసేటోళ్ళకి కూడా అర్థం చేసుకోవాలి, బంగారం వేస్తున్నట్టు కూడా అంతా వాళ్ళు నివాంచుకోవాలి, కాపాడుకోవాలి. ఇదంతా పక్కన పెడితే ఒక పార్టీని నేను గన్ షాట్ పెట్టిందంటే షాట్ అని చెప్పేసి అసలు షాట్ కాదే, అది స్పాట్. అసలు ఈ గన్ షాట్ ఏంది, ఈ స్పాట్ ఏంది అసలు? అంటే గతంలో అన్న గన్ను పెట్టేవాడు కన్నా స్పాట్ పెట్టిరా, అందుకే పాట వచ్చిందా ఏంది అసలు? గన్ అంటే అది ఎట్లా వచ్చిందంటే అప్పట్లో హిందీలో మా బస్సులో హిందీలో ఒక డైలాగ్ ఉంటుండే, గణేష్సే మారే వస్తా గిరితేరే ఉస్కే ఫైటా అని. గణేష్ని తెలుగులో గన్ షాట్ అని పెట్టేసిన. ఆ పాటలో నేను మా బస్సుకి ఒక గిఫ్ట్, అది గన్ షాట్. ఇవాళ కూడా ప్రతి ఒక్క పొరోడు ఇట్లా కలర్ ఎగరేసుకొని చెప్తాడు, బరదరా గన్ షాట్ మన చలో బయట హ్యాపీ, నువ్వు ఖుషి ఉన్నావు, నేను ఖుషి ఉన్నా, అంతే. నేను 10 మంది ముఖాల మీద నవ్వు ఉండాలి, ఒకరిని ఖుషి చూడాలి, నా సర్జం నేనే ఉండాలి. ఇక కొంతమంది ఎట్లుంటారు కాక జర్ర పేరు రాగానే ఓ మన పేరు అనేది ఇప్పుడు కాదు. సో ఈ పాట మీరు రాయించుకున్నారా లేకుంటే మీ మీద అభిమానంతో పోరాళ్ళు? నేనే చేయించుకున్నా. మీరే చేయించుకున్నా? మన క్లైమేట్ అన్న మంచి సింగర్, మంచి వర్కరు, మాకు మంచి అభిమాని. నేనైతే క్లైమేట్ అన్నకు నేను అభిమాని, మా పెద్దన్న ఆయన. ఇప్పుడు క్రిస్మస్ అయినా పోయి అన్నతోడు కలుస్తా, అందరు మరుసరొచ్చు ఆయన, మేము మరవం. మాకు వాళ్ళ ఇంట్లో ఒక మంచి ఫ్యామిలీ నంబర్. నేను అన్న వద్దే అనుకుంటా మంచిగా కూర్చుంటా, అన్న కూడా ఏది ఉన్నా మంచి మరి మా పాటలల్లో కూడా మంచిగా రాస్తాడు మన గురించి. అయితే ఒకటి అంటారు ఊకే, 12 చీకట్లు మనే కాదు, అమాస వస్తే ఆ గొల్లోడేందో చూపిస్తా అని చెప్పి. ఇవాళ అమాసనే కాదు, చీకట్లు ఏంది, అమాస లొల్లేందని. అమాస లొల్లి ఏంటంటే కొంతమంది ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి. ఇది చెప్తారు కదా 12 చీకట్లు అని. ఆ డైలాగే ఒకసారి కొట్టింది మళ్ళీ రాదు, అది ఏంది మనం భాష ఒకటేసారి. అమాస కూబీ చెప్తా. అమాస ఏంటంటే చిన్నప్పుడు బర్రెలలో మేము పనిచేస్తాం కదా, డిస్టిల్లు విస్టిల్లు అవన్నీ తీసి ఏమో కావాలని మనం ముంగటేస్తుండే చూసినాం. అదే సీకట్లా ఏమో రాయుడు 12 గంటలకు వచ్చి మా ఇంటి ముంగళ ఇవన్నీ తీసి మాకు పెడుతుంది. ఒక్కసారి చూపెట్టిన ఆ నిమ్మకాయ వేసాడు, నేను డైరెక్ట్ గుమ్మడికాయ కొట్టినాను ఇంటి ముంగట. అదే అనమాట 12 అమాసాలు ఇవన్నీ కావు బిడ్డ. ఒక్క అమాసకి ఇట్లా వచ్చిందనుకో ఈ గుళ్ళోంది పక్కా పని చేస్తారు. అదే సీకట్లా అనమాట. సీకట చూసినోడే కదా ఇవన్నీ. అవును, పక్క పని చేసిన బిస్కెట్ ఇల్లు అమ్ముకోండు, పోయి ఎన్నో కూర్చోండు. అంతేకాక మనం మంచి కోరు మార్గదర్శని. ఓన్ చెడు కోరినాం అనుకో, మన మీద ఎవరైతే చెడు కోరుతారో మనం ఇంకా పైకి వస్తాం. మనం ఓన్నైతే కింది చూపు అంటే చూడు మనం కిందికి వస్తాం. మనం అనుకో ఓన్నేం అనొద్దు, ఓన్లీ డిస్టర్బ్ చేయొద్దు, మనం డిస్టర్బ్ చేయొద్దు. మనం డిస్టర్బ్ చేసి అంతే ఇవ్వాలి. ఓకే. ఇంకోటి విన్నా, వీడిని గెలికితే మామూలుడు కాదు, వీడు పెద్ద క్రాక్ గాడ్ అని చెప్పేసి చాలామంది అన్నారు. అంటే ఎందుకు మిమ్మల్ని అట్లా అన్నారు? నేను ఎట్లా అంటే కాక అందరినీ కలుపుకొని పోతా. నాకేంటంటే అందరు చిన్న పెద్దతో మస్తు లవణ పని చేసుకుంటూ పోతా. లైఫ్ ఏం రాదు, పోయినోడు ఇంకా రాడు,
ఉన్నోడు మళ్ళీ కంపల్సరీ పోతాడు, కానీ ఉన్న 4 రోజులు అందరితో ప్యార్ మొబ్బతితో ఉండాలి. ఇక నేను అనేది ఏంటంటే ఇప్పుడు మన తమ్ముళ్ళకి మన అన్న ఒక ఛాన్స్ ఇవ్వని రా పూని రాబాయి ఆడ పైల్వానేమో ఇవాళ టైం నడుస్తుంది, చీకట్లో ఒక టైం అయితే వస్తుంది, ఇవాళ ఉచ్చుకంచిన వాళ్ళు రేపు దొరకరా, ఇప్పుడు చూపెడతాం. వాళ్ళు రాక అనుకుంటారు వచ్చు, ఏమేమో అనుకుంటారు. నరంనేనివి 1000 ఉంటుంది, కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే ఉండాలి. ఎందుకంటే ఒక్క అమ్మాయి పుట్టినోడు కుళ్ళం ఉంటాడు. 1 మదర్ 1 ఫాదర్ లెక్కనే ఉంటాను నేను. స్మార్ట్ సన్ ఫర్ జట్టి భరత్ యాదవ్ అంటారు. ఆడిన మాటలు ఇన్ని మనం నవలపాలు కాము. అరే కాకా గిది అని దాని గురించి పోయి మేము చిన్నగాము, ఎవడు ఏమన్నా అనుకోని చేయాలంటాం. వస్తే అర్థమవుతుంది కదా సార్, కూర్చొని మాట్లాడితే అర్థమవుతుంది కదా కాక. మనం మంచోళ్ళము, మేము గలీజ్ గానము, మేము క్రాక్ గానము. ఇప్పుడు 2 నిమిషాలు నీతోడు కూర్చొని మాట్లాడుతున్నా, ఛాయ్ అయితే తాగిపించినావు, మళ్ళీ ఎందుకు కాక మనం మంచిగా ఉన్నానికే రెస్పెక్ట్ ఇస్తాం. అదే మనం తోపు మాటలు మాట్లాడితే అరే అన్న ఎందుకో ఛాయ్ ఎందుకు రాబోయే అట్లా, ఎందుకో అహంకారం ఎన్నో రోజులు పనికిరాదే. మమకారంతో లోకం కాదు మొత్తం దునియా గెలవచ్చు నువ్వు కదా. ఎందుకు మరి సడన్గా ఈ 2023 తర్వాత మీరు మొత్తం ఇక ఉన్న ఎప్పుడైతే మీ రౌడీయిజం ఇదంతా ఒక్కసారి ఎందుకు బంద్ చేశారు? ఒకటిసారి బంద్ చేయలే, మెల్లమెల్ల బంద్ చేసిన. రౌడీజం కాదు, ఫైటింగ్ బంద్ చేసిన. ఫైటింగ్ బంద్ చేశారు ఎందుకు అట్లా? ఇక నేను ఎందుకంటే ఇక లోకంలో తిరుగుతున్నా, అరే ఎరగాలి మనం కూడా ఒక తవ్వకు రావాలి. ఇప్పుడు మంచో నెంబర్ తిరిగితే మంచితనం, చెడ్డో నెంబర్ తిరిగితే చెడుతనం. మంచి వ్యక్తి నెంబర్ తిరిగిన కొన్ని మార్గాలు పని చేసుకున్నా. 2007లో పెళ్లి చేసుకున్నా. ఏంది లవ్ మ్యారేజా? లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ నాది. బా ఇదేదో పెద్ద ఇష్టం. మీరు లవ్ మ్యారేజ్ చేసేసరికి నాకు కొంచెం అది వినాలనిపిస్తుంది. కాక ఏం చూసి పడేసినవే? పడేసిన అంటే అది దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తాడు కాక. ఈ యాంగిల్ కూడా ఉందని నాకు. అరే ఉన్నది చెప్పాలి కాక, వాస్తవం చెప్పాలి. దాపెట్టవద్దు ఏదే కానీ. ఇవాళ దాపెట్టిన రేపు నీకు తెలియదా? కుళ్ళం మాట్లాడాలి. కుళ్ళు ఉంటేనే కుళ్ళ అంటారు. నిజమే ఉంటుంది. ఎట్లా పడేసినావు? పడేసుడు ఇరేసుడు వాళ్ళు కూడా గుళ్ళోళ్ళేనే. అదేనే మా చుట్టాలే. గుళ్ళోల దాంట్లో స్ట్రిక్ట్ ఉంటుంది. ఇట్లా కిరికిళ్ళ కేసు చూసి బోలీసి నజర్ చూపుతానంటే అది పడది. మనం ఏం నచ్చుతాం, ఏది ఉన్నా ఓపెన్ నచ్చిన. ఇంకో హైలైట్ జోకు, మేము సినిమాలో షికారులు తిరిగిన వాళ్ళం కాము. 3 నెలల్లో చూసినా ఖుషి అయినా చలో దాన్ని. రియల్ ఎస్టేట్లో ఇట్లనే మా చుట్టాలమే మేమే తెచ్చుకున్నా, పెళ్ళి చేసుకున్నా, నా చేయాలని నేను మంచి ఇద్దరు. ఇప్పుడు నా కొడుకే 10th వచ్చాను, ఖుషీలు ఉన్నా. ఓకే, ఇప్పుడు అంటే మీ కాందన్లో ప్రకాష్ యాదవ్ ఒకరేనా ఇట్లాంటి కొంచెం రౌడీజం చేసింది? మా డాడీ వాళ్ళు 5 మంది అన్నదమ్ముళ్ళు. మా డాడీ 3rd నంబర్, చిన్న కాక. డాడీ ఏం చేస్తుండే? అదే బిజినెస్ పాలది. ఆయన కూడా అదే. మేము కుల్లా చెప్పుకుంటాం, హమ్ యాదవ్ ఛాన్సే బోల్తే యాదవ్. పాల వ్యాపారం మంచోనికి కూడా తాపి, చచ్చిపోయిన వానికి కూడా పాలు తాపి పైల్వాన్ చేసిన ఫ్యామిలీ మనది. అట్లా ఈ స్కూల్లో మీకు టీసీ కూడా ఇచ్చి పంపించారని నిన్న. అరే అవి కూడా తెలుసా నీకు? అదే ఆడేం చేసారు, ఆడే గణకారం చేసారు. ఇక టీసీ ఇచ్చిన అంటే సార్ మంచిగా చదువుకుంటా, గురు బ్రహ్మ గురు విష్ణు అంటే ఆడు తస్మేసి గురువేనమ్మా అని నాకు దాంటు. ఇది ఎక్కడ గురువురా నైనా అను. ఓన్నో కొట్టిన కాక మధ్యలోకి వచ్చిండు, చూడకుంటే ఈయన దౌడలు వలిగినాయి. తస్మేసి అని పెట్టేసిండు. ఏం టీసీ రాసిండో కానీ మా అయ్య తిరగని స్కూల్లో హ్యాబిట్స్ అంట, మెటీరియల్స్ అంట, అల్లాకి ఇల్లాకు ఏం రాసిండో వాడు ఇంగ్లీష్లో కానీ 7 సీట్ ఇవ్వలే. నేను అనుకున్నాను నైనా ఇర్సబెట్ 40 బర్రెలు ఉన్నారు వెనక, నేను నడవని ఆడికే షురు బర్రెలల్లా. ఓన్ బిజినెస్ చేస్తానికి సిగ్గుపడవద్దు కాక, పెండ తీస్తానికి భయపడవద్దు కూడా. కుళ్ళ చెప్పుకోవాలి, కాలర్లు చెప్పుకొని. అరే మేరా బాప్ బర్రెలు ఉండే, మాకు కూడా బర్రెలు, మా నాయన కష్టం నేను చేసిన గది. సో బక్కలైనా కూడా మీరు జిసాబ్ బక్కకి ఇప్పుడైనా కాలు ప్యాచర్ చేసుకొని లోపల పురుగులు పక్కగా కావవి. ఆ పురుగుకు ఏలు పెట్టవద్దు, ఆ పురుగుకు పని చెప్పొద్దు. అది పని చెప్తే చాలా ఆటోమేటిక్ అలాగైపోతుంది. అది ఎందుకే ఫ్రాక్చర్ ఎట్లయింది కాలు? అది బల్కంపేట గుడికాడ ఒక చిన్న మా తమ్ముళ్ళ లొల్లైన ఉండే, ఆపుతానికి పోయి నేను స్లిప్ అయ్యి టపక్న పడ్డా, కాలు ప్రెషర్ అయిపోయింది. ఇవాళ చెట్టు మందు పోసేటైనా ఏమన్నాడు, ఈ పైల్వాన్ దుబ్బుగుంది కుంటుతావా, బకాయ ఉరుకుతావా, అమ్మ ఇంత బతికి ఇదేం రాబాయ్ వంట బతుకు వద్దురా తాత, నువ్వు ఎట్లా అంటే అట్లా అన్న గిట్లున్నా. బక్క అంటారు, ఫిట్నెస్ ఉన్నాం మనం. బక్క అంటే ఏం మనకు షుగర్ బిగర్ ఏం లేదు అంటారు పబ్లిక్ మొట్ట. ఉమర్ కాగానే గది వస్తుంది, డైలీ 2 పెగులు తాగుతా, భర్పూర్ తాగుతా.
ఏంటి బ్రాండ్ ఏంది? ఏం బ్రాండ్ ఇది? బీపీ బీపీ. బిండస్ ప్యాడ్. ఫైట్ ఉండాలి, ఫైట్ కూడా ఉండాలి అంతే. అంతే. ఎంత తాగుతారు? రుబాబుగా చెప్పాలి, ఇట్లా వాళ్ళని చెప్పేటోళ్ళని నాకు చూపెట్టిన నొప్పాను అస్సలు లేరు. మళ్ళీ ఎంత 2 పెగ్గులు చాలు అంతే. అంటే రోజు కాదు, ఆ. ఓ 4 రోజులకు 5 రోజులకు బీపీ దిమాగ్ ఖరాబ్ అయితే బోటి గీటి అంత ఉండాలి మరి. కాక మనం అర్థం చేసుకున్న ఫ్యామిలీ సంసారం సగరంగం. ఇంట్లో వాళ్ళని సతాన్ని ఏం ఫైదా కాక, ఇల్లు గెలవాలి ఫస్ట్. సో అంటే జైలుకి ఒకసారి పోయి వచ్చింది? 2-3 సార్లు పోయింది. 2-3 సార్లు వేరు. మరి ఆ 2-3 సార్లు ఎందుకు వేరు? ఇప్పుడు నువ్వు అన్నావు స్టార్టింగ్ చిచ్చోరా అని. అవును. గదే చిచ్చోరా లెక్కలలో పోయినా. ఇప్పుడు అప్పుడు హార్డ్ వర్కర్ ఉండే, ఇప్పుడు సాఫ్ట్వేర్ అయినాం. ఇప్పుడు అవన్నీ ఎందుకు అని మనం మంచిగా ఉన్నాం. మరి జైలు పోయినప్పుడు అనిపించిందనే అరే ఈ అమ్మాయి ఏందరే ఈ జీవితం అని? ఏమనిపించలే, చేతిలో పలక బల్పం ఇచ్చినారు. అప్పట్లో నా ఉమ్మరు 18 లేకుండే కదా. మరి మాకు ఇదే నారాబాయ్ పోయేటప్పుడు ఏమో ఏమో అనుకున్నా. అన్నీ తెంపినారు, మంచిగా స్టడీ నేర్పించినారు. ఆ అంటే ఆ, ఈ అంటే ఈ అని చూపెట్టినారు. ఇదా ఈ ఆ ఊ మనం ఈ కావాలని అయినా కథమైన మీ. పోలీస్ దెబ్బలు తినరా? మస్తు మస్తు. ఎట్లా ఉన్నాయి? మా అయ్య దెబ్బల కిందనే కాక అంతే. మా అయ్య గుద్దుకు గులాబ్జాములు వలుగుతుండే వెనక. అట్లా. మీకు అంటే అంటే అప్పట్లో అంటే రౌడీ షీటర్లతో ఎక్కువ ఎవరితో మీకు పరిచయం ఉండే? రౌడీ షీటర్లు అంటే మేము పెరిగినమే వాళ్ళు ఎంపడి. అంటే ఎక్కువ ఎవరితో తిరుగుతుండే మీరు? మా కాకనే, ప్రకాష్ కాక. చాలా చెప్తా మా కాక. ఎందుకంటే మా కాకెంబడి నేను శంకర్ కాక తను పోతుండే, మా దాస్ కాక హైదరాబాద్ కా షాని ఉన్నోబి ఖాళీ నామ్ సున్నా దాస్ కాక తను పోతుండే. అయినా కూడా మళ్ళీ ఇప్పుడు పైల్వాన్ అంటాడు. మళ్ళీ ఆ పైల్వాన్లు అయితే 10 మందికి అన్నం పెడుతుండే. మళ్ళీ వాళ్ళ నువ్వులు అన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మళ్ళీ దాస్ కాక ఎన్ని సొమ్ములు వేసిండు ఆ టైంలో. ఆ చరిత్ర మీకు తెలియకుండా నేను చెప్తా, ఫోటోలు కావాలంటే పంపుతా, చూసుకోండి కాక. ఎప్పుడన్నా బ్యాక్ ఈజ్ బ్యాక్. వెనుకకే బాక్సులు ఉంటారు, ఈ ముంగడ అంతా దొంగలు ఉంటారు. అదొకటి. జీవితంలో ఎవరైనా మోసం చేసారా మిమ్మల్ని? మోసం చేసినారంటే మన ఫ్యామిలీ మోసం చేసింది. ఫ్యామిలీ తీసుకుందా? ఎందుకు అట్లా? ఇక తెలియకుండా, నాకు తెలియకుండా మా భార్య తను తీసుకొని ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అన్నోళ్ళు. ఇప్పుడు కూడా నా మీద ఏడుపు నా ఇంటోళ్ళేది ఉంటుంది, బయట వాళ్ళది ఉంటుంది. పాలోళ్ళు అంటారు చూడు, వాళ్ళదే ఏడుపు. బయట వాళ్ళు దునియా ఖుషి అవుతారు. ఇప్పుడు వాళ్ళనే ఇప్పుడు నువ్వు కాక ఇట్లా కలుస్తామని వచ్చి ఇట్లా మా అరుగు మీద కూర్చున్నావు, పక్కకి ఇట్లా ఏడుపులు ఉంటాయి. ఏం చేస్తారు ఇప్పుడు? బిజినెస్ ఏం చేస్తారు? నేను ఆల్రౌండర్ కాక. నేను అన్ని సెటిల్మెంట్లు చేసుకుంటా. నన్ను గలీజ్ కాదు, మంచిది. ఎంత తీసుకుంటారు సెటిల్మెంట్కి? ₹1 తీసుకోను. తన ఉంది ఈ చీతు మన ఇంట్లల్లో ఆశీర్వాదం ఉంది, కానీ ఉంది కలకల ఉంది, ఈ బద్దువలు లేవు అనుకో, మంచిగా ఉన్నా. ఇంత అన్నం ఎందుకు కాదు, పప్పు అన్నం ఎందుకు కాదు, తొక్క అన్నం ఎందుకు కాదు, తిని నా శాలనే ఉన్నా. నల్లి బొక్కలే కావాలి, బోటీలే కావాలి, అన్ని ముంచాలి ఇన్ని ముంచాలి, మన ఇంట్లో లేదు, నాకైతే లేదు. నువ్వు గౌలిలో ఎవరికన్నా అడగొచ్చు. మన ఆయన చితక్ మీద తిరుగుతుండే. నేను ఇవాళ నా పల్సర్ కూడా 20 ఏళ్ళ బండి, పల్సర్ మీదే తిరుగుతా. కార్ మెయింటైన్ చేసిన, జీబ్లలో తిరిగిన, అన్నీ చేసినాం. ఏంటంటే జిందగీలో మన అవకాత్ అని మనం మరవద్దు. మనిషి అన్నీ మర్చిపోవాలి, అవకాత్ మరవద్దు. అవకాత్ మరిస్తాడు మనిషే కాదు, గతం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది గతం ఇరిసబెట్టి నిజం చెప్పమంటే ఇట్లా అంట. ఒకప్పుడు దిల్దార్గా గోల్డ్ ఇవన్నీ వేసుకొని తిరుగుతుండే, ఇప్పుడు ఎందుకే సడన్గా ఇట్లా అయిపోయారు మీరు? ఇప్పుడు నా గోల్డ్ ఏముంది, నా పిల్లల మీద ఉంది. నా పిల్లలు సెట్ కావాలి, మంచిగా కావాలి, మంచిగా ఉండాలి. నా కొడుకుని కూడా పెద్ద స్కూల్లో వేసిన, నాకు సీటే దొరకదు. అలా మొయినాబాద్ గురుకుల హై స్కూల్ అండి, స్వామినారాయణ. అట్లా మంచి స్కూళ్ళల్లో వేసిన. భవిష్యవాణి రేపు ఫ్యూచర్ చెప్పలేం, అది చదువుతాను కిస్మత్. మీ కొడుకులు కూడా మీలాగానే ఉండాలనుకుంటారా? నాకు ఆయనకి జమినాస్మాన్ పరక్. మన తెలుగులో వాస్తు ఇట్లుంటే తుర్కులో వాస్తు ఎనుకుంటుంది కదా, ఆడు అట్లా ఆడు ఆ నిసాబ్లో ఆడు. కానీ ఇవన్నీ అరే మా డాడీ మొత్తం గన్ షాట్ జట్టి భరత్ యాదవ్, అరే మా డాడీ మొత్తం తోప్ తురుమ్ఖాన్ అని చెప్పి అట్లా ఏమన్నా తిరుగుతుంటారు. వాడికి ఇప్పుడు కూడా కలిసిన నా తమ్ముళ్ళానికి చెప్తారు, నా ఎంబడి తిరిగే తమ్ముళ్ళు, మా అన్న అట్లా, మీ డాడీ ఇట్లా. ఖాళీ వింటాడు, చలో యాన్ పని, అని స్కూల్ అని చదువు, యాన్కో 2 గొర్రెలు, యాన్ లొల్లి ఆనికి అంతే. అంతే. అండ్ మీరు అంటే ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీకు ఎవరు సాథ్ లేదని నేను, నిజమేనా?
ఎవరు రారు కాక. ఎందుకే అట్లా? ఎందుకు రారంటే మనిషి బాధలు ఉన్నప్పుడు 10 రాళ్ళు మనోళ్ళే కొడతారు. మనం పక్కకేసి అరే మనోడు అని ఓళ్ళు అన్నారు. జర్ర పేరు వెళ్ళింది అనుకో అప్పుడు అందరూ అంటారు ఓ మావోడు అని. జర్ర పైస ఉందనుకో మనోడు. అది పవర్ అదే అనమాట. మనిషి పేరన్నా పట్టాలి పైసన్నా పట్టాలి. ఆ రెండిట్లో నుండి ఏదున్నా పరమాత్మ. సో ఒకప్పుడు హైదరాబాద్ అంటే మొత్తం రౌడీజానికి పెట్టింది పేరు. ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ రౌడీజం అంతా? ఇక్కడ పోయిందంటే అందరూ మంచోళ్ళు కూడా మారిపోయినారు కాక. ఎందుకంటే ఇప్పుడు ఏం లేదు, అంత చిల్లర్ చిచ్చోరా, ఒక ఇజ్జత్ లేదు. అప్పట్లో రౌడీ షీటర్ అంటే మా చిన్న ఉన్నప్పుడు మా కాకలను చూస్తుండే ఓ ఎమ్మెల్యేకు ఉన్న క్రేజ్ ఉంటుండే. ఇప్పుడు రౌడీ షీటర్ అంటే అటు యాభై అటు పోలీసు వాళ్ళు కూడా ఇట్లా తీసి పడదింటారు. ఇప్పుడు పోలీసు వాళ్ళే రెస్పెక్ట్ చేస్తుండే రౌడీ షీటర్ అంటే. ఇప్పుడు నేను అంటున్నాగా మా దాస్ కాకని చూసిన ఇట్లా ఇప్పుడు ఇట్లా ఇంప్రెషన్ అనమాట మన పెద్దోళ్ళని చూసి. మా ఊళ్ళో అంబాసిడర్ కార్లు అప్పట్లో ఫేమస్. అంబాసిడర్ కార్, ఓమ్ని కార్. మా వాళ్ళ కార్లు వస్తే ఇట్లా పోలీసు కూడా పక్క జరుగుతుంది. అమ్మ ఎమ్మెల్యే కొడుకులు ఇట్లా అనాలి. ఎందుకంటే వీళ్ళు ఉంటేనే వాళ్ళు ఉన్నారు. అది చూసినాం. ఇప్పుడు అంతా చిల్లరు. ఇప్పుడు రౌడీ షీటర్ అంటే ఏం లేదే. ఇప్పుడు మంచి షీటర్ అయినా కానీ ఒకటే కోరుతాడు, నా లైఫ్ మంచిగా ఉండాలి. అండ్ ఇంకో డైలాగ్ కూడా కొడతారు ఏదో బేటా అని చెప్పేసి. ఒక హిందీలో ఒక డైలాగ్ కొడతా ఉంటుంది. నేనా? ఏ డైలాగే అది? బేటా సంథింగ్ ఏదో ఉంటుంది. బేటా? అరే ఏమంటున్నావు కాక? ఏం బేటా నువ్వు చెప్తే నేను కొడతా అది. అరే బేటా అని చెప్పేసి ఒక డైలాగ్ ఏదో కొడుతారు కదా, హిందీలోనే ఉంటుంది కంప్లీట్. अरे बेटे हमारे से होशियारी नको कर, घर के सामने चिंगारिया, घर पे रिश्तेदार फोटो पुलार डाल देते, मालूम है ना? अरे मनशाट गनशाट बोलते साले गौली కూడా. ఎట్లా వస్తాయి ఈ డైలాగ్స్ మీకు? అవి ఎట్లా వస్తాయంటే దేవుడు చదివియకున్న ఒక వరం ఇస్తాడు, కానీ ఒక టాలెంట్ ఇస్తాడు. నిజం మస్తు అంటే ఇంట అంటే ఇంకా ఇనబుద్ధి అయిద్దా అంటే మీ డైలాగ్స్ కొన్ని ఉంటాయి సోషల్ మీడియాలో చూస్తుంటాం కదా. ఎట్లా అన్నా చదువుకోలే, మొత్తం సెవెంత్ క్లాస్ చదివిండు. నేను చిన్న పర్సెంట్ రికార్డే. నేను డైలాగ్ గుర్తా కూడా అట్లనే మనిషిని కూడా కొడతా. అప్పట్లో నాతో 30 కట్టకపోతుండే, అందుకోసమే భయంకర గుర్తాం. అంటే బర్రెలలో చేసినాం కాక ఏదో పవర్ అది ఉంటుంది. ఆ బర్రెలలో చేసి ఆ పాలు విండి గోడలను గుద్ది ఎందుకంటే ఇవన్నీ మా కాకతనం చూస్తుండే. మా కాక తమ్మం గుర్తే చపక్ కరెంట్ బంద్, గోడలను అట్లా గుర్తుండే. అవి ఆయనకు మనం కూడా ట్రాల్ అట్లా. అప్పటి యాదవ్లో ఎట్లుండే అంటే మా మామ ఉండే ఒక ఆయన సత్తిపలానా డిచ్చ కొడితే రాళ్ళు వలుగుతుండే. ఇప్పుడు పెద్దోళ్ళను ఇప్పుడు పైల్వాన్ అంటే మా వీళ్ళని యాద్ చేయాలి. పైల్వాని వాళ్ళు పైసా పట్టలే, 10 మందికి అన్నం పెడుతుండే. ఇప్పుడు అన్ని గుంజు ఇన్ని గుంజు 2 సొమ్ములు వేసిన నేను పైల్వాన్ అంటే కాదు కాక. ప్రతి ఒక్కరికో టైం వస్తుంది. రోడ్డు మీద నిలబడ్డాడు అనుకో, ఒక 10 మంది అటాక్ అయితే ఏ పైల్వాన్ ఏం బీకలేరు. అదే మంచోడి మీదకి ఆడ 10 మంది వచ్చే లోపల 100 మంది నిలబడిపోతారు. గది మంచోండి చెడ్డోండి కథ. ఇంకో పాట కూడా నల్లవాడే గొల్లవాడే అని చెప్పేసి, అది కూడా మీ పాటే? మా పాటనే. నా పాటలు మంచిగా ఉన్నాయి భయ, నాకు మెల్లగా పోయినాయి, పబ్లిక్లు ఉన్నాయి. అంటే నేను కూడా ఒకటి అనుకుంటుండే, అరే మా చిన్నప్పుడు పెద్దోళ్ళు అంటే అంటుండే తాంబేలు గొప్పదా కుండలు గొప్పదా అంటే నేను అనుకుంటున్నా అరే తాంబేలు మంచిదిరా భయ్. ఎందుకంటే బరువు బాధ్యతతో పోతుంది, మెల్లగా పోతుంది, కానీ మంజిల్ గెలుస్తుంది. అన్నోని చూసుకోవాలి, అన్నోని చూసుకోవాలి. మన టైం వచ్చినప్పుడు పక్కా పని చేయాలి. ఎట్లా చేయాలి ఎరక నా కాక లవ్వోదు ఆసుంటి పనులు చేయాలి. కానీ ఇప్పుడు కూడా ఏరుపో అనేది నా మీద ఉంటుంది చాలా తక్కువ. మన స్థలాల్లో నిల్వ నేను ఇవాళ లేకున్నా రేపు ఆటోమేటిక్ అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడాన్ని మేము అన్నువయ్యా అంటే దేవుని మీద మంచోని మీద పడదు కాక అన్నోని మీదనే పడుతుంది. అనుకో మనం ఓన్ని అనొద్దు, ఒక మాట పడవద్దు. ఎప్పుడైనా మీకు స్పాట్ పెట్టి నీకు చూసారు ఎవరైనా? గుద్దల దమ్ము ఉండాలి. ఒక్కనే దొరుకుతా, ఒక్కనే దొరుకుతా. ఫస్ట్ వాళ్ళ మమ్మీకి అడగాలి, వాళ్ళ అయ్య పెడతా పెట్టుకోవచ్చా అని. మా అయ్య అయితే నాకు ఓపెన్ చేసిండు అనుకో, కుళ్ళొప్పుని ఇవ్వాలి. మా డాడీ లేడు, మా డాడీ దేవుడు అని ఆయన పెట్టిన ప్రతి ఒక్కరు తినైతే మేము ఉన్నాం. కుళ్ళ చెప్పుకుంటాం షాన్లా మేరా బాప్ భగవానే అని. నా స్పాట్లా बेटे गली में अगरबत्ती है समझ रहे हमारा को मोमबत्ती है अपन हाँ अपना अलग रहता స్పాట్లు వీటిలో అంటే ఫస్ట్ ఆలోచించుకోవాలి. సో ఈ అంటే మీరు అంటే 2023కి ముందు
అంటే ఈ కొట్లాటలు, ఈ రౌడీజం ఇదంతా మీకు ఏం నేర్పించింది మరి? ఏ కాక నువ్వు గడి గడి రౌడిజం అంటే నాకు భయమవుతుంది. ఏం నేర్పించిందండి? ఎందుకంటే నీ అమ్మ మనం చేసిందేమో కానీ చెప్పింది ఎక్కువ. ఏం నేర్పించలేదు, ఏదేం నేర్పేది. మనిషికి దెబ్బ తగులుతుంది చూడు, అప్పుడు ఆటోమేటిక్ నడుస్తాడు. మస్తు తగిలినాయి నాకు జిందగీ దెబ్బలు. నమ్మి పోయినానుకో తగిలినాయి, ఆన్ని నమ్మి పైసలు ఇచ్చినానుకో తగిలినాయి, వీళ్ళని నమ్మి పైసలు ఇచ్చినానుకో నమ్మినాయి. ఆ నమ్మ హాస్పిటల్ ఉందంటే నేను కట్టిననుకున్నాం. ఇట్లా మస్తు పోయినా కాక కానీ నేను ఇయ్యాల కూడా రూపాయికి తడపడాల్సిన దినాలు కూడా ఉన్నాయి. కానీ ఓన్ ముంగడు చేదాప బల్పే బాల్ లోన్కే బాల్ మీరు బుల్లేపై రాకంటే నేను చుల్లేపై అంతే. సారీ ఇట్లా ఉంటాయి నావి. ఓకే. ఇంకా సదర్ వస్తే కూడా మీ హవా మస్తుగా అనిపిస్తుంది. ఇక సదర్ టైంలో మాత్రం జోరుదారు ఉంటుంది. సదరుకు ఒక నెల ముందస్తు అంటే మాకు కింద కాళ్ళ కాడికి మీద దాకా నరాలు ఇట్లా ఇట్లా వైబ్రేట్ అయిపోతుంది మాకు ఖుష్ అట్లా. ఎందుకంటే ఆ పండుగ ఎప్పుడు వస్తుందో, మాకు ఎప్పుడు కొత్త బట్టలు ఇప్పిస్తాడో మా నాయన అని చూస్తుండే చిన్న పర్సన్. నేను 97 నుంచి అయితే పోతుంది ఇచ్చిన కాక పూరాన్ని 300 రూపాయలు పెట్టి బ్యాండ్ వీళ్ళు అన్నీ తీసి నేను పోతుంది ఇస్తుండే. ఎందుకంటే మనం పూల మార్కెటే పూల్ ఫ్రీ కాక అనగానే అరే యాదవ్ అని సల్మానం అంటే అప్పుడు ఇట్లా సల్మానం చేస్తుండే. కానీ అది ఉంటుంది కాక యాదవ్ బోలుతో కాబీజా అంటే టక్కర్ అవుతావు యాదవ్ కా నా ఎంబడి దోస్తాను అలాగ ఉంటుండే. మళ్ళీ గా పుట్టగాన్ని ఉన్నప్పుడే నా ఎంబడి 100 మంది అలా మాదిగోళ్ళు ఉంటారు, మిగతరోళ్ళు ఉంటారు, డక్కలోడు, ఎలుకలోడు అన్ని కులాలు ఉంటాయి. అదే తల్లెలో అప్పుడు గోల్డెన్ గర్ల్ బీరు ఇప్పుకొని అందరం గిత్తితో తాగుతుండే. ఓ తల్లె తెచ్చుకోవాలి మా ఇంట్లో. ఒక ఇప్పటికుండి ఒక పాత తల్లె, పిత్తల తల్లె. ఆ తల్లె ఇంత ఉంటుంది మా తాతలేదు. ఆ తల్లెలు వేసుకొని అందరం బుక్క తింటారు. మళ్ళీ అప్పులు లేని కులం గిప్పులు వెళ్తుంది ఏం కాక వస్తామా కదా. ఇప్పుడు మనం పబ్లిక్లో తిరుగుతాం, మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, కొంతమంది కులాల పిచ్చి ఉంటుంది. షార్ట్ మనం అంతే. ఇవన్నీ మనం ముంగడ తీయవద్దంట. కులభేదం పలుగులే పలుగుడు ఏడికే పలుగుతుంది తర్వాత మాట. మళ్ళీ అదే కులం తీసినోడే కొడతాడు వాళ్ళని. అంతేకాక కులాలలో ఏం లేదు, కలిసి ఉంటే మంచిగా ఉంటాం, గెలుక్కుంటే ఏం రాదు. ఇక ఈ బోనాల జాతర ఇప్పుడు కొమరెల్లి ఈ టైంలో ఎట్లుంటారు? కొమరెల్లి అయితే ఇక కులం ఫెస్టివల్ అనుకో. అది కూడా మాకు సదర్ తర్వాత కొమరెల్లి ఉంటుంది యాదవులకు. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి తెలుసు కాక యాదవులది ఈ మన కులంది కూడా. మల్లన్న స్వామికి మా గుళ్ళకెత్తమ్మ మా ఇంటి అడవిలో ఆమె అంటే మనం పెద్దోళ్ళు అంటారు, మనకు అదే తెలుసు. మా ఇంట్లో కూడా ఇవాళ కుల దైవం అయిననే. ఇవాళ అన్నదానం కూడా రుబాబుగా చెప్తా, మా అన్న చేస్తాడు శంకర్ అన్న, గుంటి శంకర్ యాదవ్. గౌలి కూడా వన్ ఫాదర్ అయినా మొత్తం గౌలి కూడా ఫాదర్ అనుకో. చాలా మంచి హెల్పింగ్ నేచర్ అయినా మా అన్న 4 సార్లు ఎలక్ట్రిక్ కార్పొరేటర్. 4 సార్లు గెలిచిందంటే ఏం లేదే గెలుస్తారా అన్న? ఎందుకు గెలిచిండొచ్చు కాక మంచితనం మెల్లగా పోతాం, మంచిలు గెలుస్తాం అని ఉట్టిగా అన్న. మా అన్నోడు ప్రసాద్ యాదవ్ ఆయన కూడా 100 మందికి అన్నదానం చేపిస్తాడు దసరా వస్తే. ఓలనా కాక దసరా వస్తే 1 ఏట 2 ఏటలు వస్తారు. మా అన్న 12-11 ఏటలు కోసి మొత్తం నాన్ వెజ్ అందరికీ పెడతాం. బాబా చెప్పుకుంటూ పోతే చరిత్రలు ఉన్నాయి. కానీ చరిత్రలు చెప్పుకొని గండగలం గమ్యం. హకీకత్ చెప్తాం, టైంని చూస్తాం, ఇలా చెప్పేటోని చూస్తాం. ఎగరని పతంగ్ సంక్రాంతి మొన్ననే పోయింది. ఎగిరే పతంగ్ అన్నీ మనవి కావంటాం. మేము ఎక్కేదాకానే, ఎక్కినాక మాకు గెలుకుతూనే ఎక్కుతాం. ఇక మేము గుంజుకం షురువు అయితే పతంగులు చెవులు దిగాలి, చేతులు దిగాలి. మేము అంతే అంటాం. కుడి చేతితో సాయం చేస్తే ఎడమ చేతి తెలియదు అంటాం. అట్లా మా అన్న ఎంతోమందికి శంకర్ అన్న యాత్రలు అన్నీ చూపెట్టాను. అని కొంతమంది ఇవాళ కూడా నేను కోరేది అయితే మా అన్న ఎమ్మెల్యే కావాలని కోరుతాం. అదే అసలు ఆయన ఎప్పుడో ఎమ్మెల్యే కావాలి. ఆయన మంచితో అంత కార్పొరేటర్ అయినా ఇప్పుడు నేను పోతుంటే కూడా అరే ఏం రా ఎడిపోతున్నారా భరత్ అని బడి మీద కూర్చుంటే ఆడదాకా ఇరసబెట్టరా అంట. అహంకారం లేదు, మమకారం మనిషి. శంకర్ అన్న అంటేనే దేవుని పేరు భోలేనాథ్. అట్లా భోలేనాథ్ ఆయన. ఇక మా అన్న ప్రసాద్ పలాన్, ఇప్పుడు రగన్న, ఇప్పుడు దాస్ కాక కొడుకు రగన్న, ప్రసాద్ అన్న, ఒక రామ్ లక్ష్మణ్ లెక్క ఉంటారు. అలా మధ్యలో భరత్. అట్లుంటాం. సర్కిల్ పెద్దది, చెప్పుకోవద్దు. సమయం అనేది వస్తుంది. వేప చెట్టు ఊపితేనే కదా ఎరకేరుది. ఇట్లా పడుతుందా పాట ఫేమస్ అయింది ఖైరతాబాద్ నరసింహమ్మది. వేప చెట్టు ఉయ్యాల అని. మా చెట్టు కూడా అట్లనే ఉంటుంది. ఊపేదాకానే తెలియాలి, ఊపినాక ఎట్లా పడితే తెలియ. అట్లానా. అండ్ ఇప్పుడు అంటే ప్రజెంట్ ఈ యూత్ పోరాగన్ల గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీకు యూత్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఎందుకంటే మనం మస్తు చూస్తున్నాం గల్లీలలో
ఇదే లొల్లు ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు. బర్త్డే వచ్చిందంటే కటౌట్లు, ఒక ఏంటి ఖద్దర్ షర్ట్లు, మొత్తం ఫ్లెక్సీలు. ఇప్పుడు మీరు అన్నట్టు అవి గోల్డ్ కాదు ఏం లేదు, నకిలీ పోతారు బేగం బజార్ ఇంత తీసుకుని వస్తారు. అరే అన్న గల్లీ లీడర్ రా అరే. నేను అనేది ఏంటంటే కాక మనం ఏ పూర్వాన్ని కూడా ఏమనొద్దు, మనం వాళ్ళ గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే ఈ కాలం ఎట్లుందంటే మంచో నెంబర్ చూస్తే మంచిగా అంటే వాళ్ళకి మంచితనం చెప్తే అర్థం కాదు. రంగు బరిసే పీకే చునరియా అన్నట్టు వాళ్ళు ఉంటారు. మనం చునరియా వద్దు బిడ్డ, వనరియా రా అంటే రారు. ఎందుకంటే మంచిగా చెప్పినాం అనుకో అర్థం కాదు. గది అనుకో అంత చిల్లర చిచ్చోరా ఇస్తున్నారు పూరలు. మంచిగా పొద్దుల లేచి ఇంత అన్నం మిన్నం తిని మంచిగా పాలీలు దాగి పైల్వాన్లు కానీ రా అంటే కాదు. ఆ డొకోమో పైల్వాన్ని అది 2 డమ్ములు కొట్టినామా కనబడుతున్నాయా లేవా, మళ్ళీ ఇది కనబడుతుందా లేదా అనాలి మనం. కానీ పూరలు ఎందుకు కుట్టా కానీ పూరల దాంట్లో కూడా వాళ్ళు ఏమో చేసుకుంటారు, వాళ్ళ దాంట్లోనే ఏమో అనుకుంటారు. ఆ ఇన్స్టాగ్రామ్ ఇప్పని అరే మై तेरक मारतूम కాయ को मार लेते रे भाई, మస్తు రైనా మజే మే రైనా. మమ్మీ డాడీలను చూసుకోవాలి ఫస్ట్. వాళ్ళు మన గురించి బాధపడుతున్నారు, మనం చూసుకోవాలి వాళ్ళని, వాళ్ళు ఇజ్జత్ పెట్టాలి. వాళ్ళే అసలైన పూర్వలు అంటాను నేను. మేము కూడా అంటాం మా డాడీ మాకు దేవుడు, మా డాడీ లేని మేము లేము. ఎంత ఉన్నా మేము ఢిల్లీకి రాజు ఉన్నా మా అయ్యకైతే కొడుకు. ఎస్ ఎవడో పోయినా నేను రుబాబుగా కాలర్ చెప్పుకుంటా, కాలర్ ఎగిరేసుకుంటా ఇవన్నీ అంటా కదా. बेटा सबके बापों का मेरे को नहीं मालूम, लेकिन मेरा बाप का नाम ही लड्डू, जट्टी लड्डू यादव. बस मेरा बाप मेरा साथ है. ఆయన ఆశీర్వాదం చాలు మనకు. 10,000 12,000 అది తర్వాత మాట, అని మా అయ్య ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఇప్పుడు లేడు, చనిపోయాడు. నిజంగా ఈరోజు నా దిల్ ఖుషి ఉందన్న. నిజంగా మీరు నిజంగా చూడడానికి రాగానే అరే మస్తు రగడగా అనిపించారు. అరే అన్న ఫుల్ మాస్, మరి ఏమో కొడతాడా ఏం తిడతాడా అని చెప్పి అనిపించింది. కానీ మీరు మీ ఇంత ఓపెన్ హార్టెడ్ అని తెలిసి నాకు తెలియదు. మస్తు దిల్ ఖుషి అని అయితే. అదే కాక పబ్లిక్ ఏం తెలియదు ఎరకనా, పబ్లిక్ ఏమనుకుంటుంది ముఖాలు చూడండి ఒరియా. నేనేమంటా అరే బేటే మేము ఆవాసం ఉంటే మనిషిని రా, గడ్డేస్తే పాలిస్తా, గడ్డేస్తే భర్పూర్ పాలు దాకా బిడ్డ, నువ్వు కాకుండా నీ మొత్తం తరం దాగని ఆవే కదా నీళ్ళు పెట్టినావు అనుకో చీరేస్తా. ఏడవడతాడ చీరలేస్తా రాకెత్తులేస్తా అనొద్దు. అన్నది వృత్తి ఇది. మంచిగా ఉండాలి, మసాలు ఉండాలి. అందరికీ చెప్పేది నేను గదే. ఏం రాదు మన ఎంబడి మనం ఏం తీసుకోం, కానీ ఒక పేరు. మంచోళ్ళం అయితే 100 ఏళ్ళు మన పేరు ఉంటుంది, చెడ్డోళ్ళం అయితే ఫోన్ భయంకర వచ్చిందే మంచిదంట. ఆ సాగు మంచిదా? కరోనా వచ్చి దిక్కులేని సాగులు వచ్చినారు, మంచి మంచి కోట్ల మనుషులు వచ్చినారు, కోట్ల రూపాయలు పెట్టినా బతకలేరు. ఆ సాగులో పోయి పాడిద్దామంటే కూడా గుద్దపటాన్స్, మాస్కు శానిటేషన్. ఆ సాగు ఎక్కడ? అట్లా చస్తే మంచిదా? కానీ అలా పాపం మంచోళ్ళు కూడా చనిపోయినారు. కానీ పాడిద్దామంటే కూడా మన ఇంట్లో వాళ్ళు భయం, మరొద్దు ఇంట్లో లేని మూట పోలీసు వాళ్ళు బయటికి రానిస్తలేరు. మాస్క్ అని మరి ఇస్తున్నారు. అట్లా అంటే కాక ఉన్నగా రోజులు మస్తులు ఉండాలి, మజాలు ఉండాలి, దిల్ ఖుషితోటి ఉండాలి. ఎవరిని బాధ పెట్టవద్దు, ఎవరిని బాధ పెట్టే మాటలు మాట్లాడొద్దు. ఇలా పబ్లిక్ ఏదన్నా అనుకొని స్టైల్ బోల్తే రాక్ బోల్తే అవి ఆజ్ నినమొన్న అవి దూరదర్శన్ 1 దూరదర్శన్ 2 చూసినోనికే అర్థమవుతుంది బతుకు ఏందో. అప్పట్లో మీకు తెలుసా కాక దూరదర్శన్ 1 దూరదర్శన్ 2 గదే చూసినాం, గట్లనే పెరిగినాం. ఇప్పుడు కొత్త వైఫైలు అది స్టార్ ఇది స్టార్ మనకి ఇప్పుడు కూడా తెలియదు. సినిమాలు ఏం తెలియదు. సినిమాలు ఏందో ఇంట్లో వస్తేనే మస్తు సినిమాలు. ఇప్పుడు వైఫై ఉంది ఇంట్లో, నా పూర్వలకు చెప్తే ఆడే పెడతాడు కొత్త కొత్త సినిమాలు. గట్లా అంట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మా ఆఫీస్కి వచ్చారు, స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. నిజంగా నాకైతే మస్తు సంతోషంగా ఉంది. మీరు వచ్చి చాలా ఓపెన్గా మాట్లాడారు అన్నీ. నేను ఒకటే చెప్తా భయ్యా, కుల్ల చెప్తున్నా కాక, నువ్వు నచ్చి వచ్చిన నీ దానికి థ్యాంక్ యూ. ఎందుకంటే నువ్వు చేస్తావు, మంచి వర్క్ చేస్తావు, నీ గుర్తింపు ఉండాలి, 10 మందిలో నీ ఛానల్ ఇవ్వాలి. నువ్వు చేసేది కూడా చిల్లర చిచ్చోర చేయవు కాక, నన్ను అవతల వ్యక్తికి అర్థం చేసుకోవాలి. ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు కూడా అని నేను చెప్పేది అందరికీ, తమ్ముళ్ళు చిన్న అయినా పెద్ద అయినా మన భయ్యాకి సపోర్ట్ చేయాలి. అదేమో లైక్ అంటారు, షేర్ అంటారు, ఇంకేమేమి అంటారో వాళ్ళకి ఇంగ్లీష్లో వాళ్ళకి తెలుసు. భయ్యా ఛానల్కు సపోర్ట్ చేయాలి. అందరికీ ఒకటే చెప్తున్నా, జై భవాని, మీ ఎంబర్ నేను. థ్యాంక్ యూ అన్న. జై భవాని.
Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. తెలుగు కబడ్డీ Coming soon. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.